ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం 8 మంది మృత్యువాత. ఇది మహావిషాదం. అయితే ఈ విషాద ఘట్టం రాజకీయ రంగు పులుముకుంది. గత ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ చేసినటువంటి ఘోర తప్పిదాల వల్లే ఈ ప్రమాదం, ఈ విషాదం అని సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడితే టీఆర్ఎస్ కూడా ఎక్కడా తగ్గకుండా అదే స్థాయిలో ఎన్కౌంటర్ చేసింది. అయితే ఓ విషాదం జరిగినప్పుడు బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వాలు రాజకీయం చేయటం ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే అసలు ఎస్ఎల్బీసీలో ఎందుకు ప్రమాదం జరిగింది, ఇది ఎవరి తప్పిదం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు వి ప్రకాష్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్, ఎస్ఎల్బీసీ ప్రమాదము ఎంతమంది చనిపోయారో కూడా ఇప్పటికీ లెక్క తేలకపోవటము, అన్నిటికీ మించి మృతదేహాలు ఏం ఉన్నాయో లేవో, ఉంటే ఎంతమంది ఉన్నాయనేటువంటివి అవి విషాదం. సార్ ఓవరాల్గా చూసుకుంటే రాజకీయం నుంచి విషాదం వరకు వాట్ హ్యాపెండ్ ఇన్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇన్సిడెంట్ సార్? అంటే చాలా కాలము అది పనులు ఆగిపోయి ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్న వనపర్తి సభలో చెప్పినట్టు అందులో కేసీఆర్ గారు తప్ప అసలే లేదు, జీరో. ఎందుకంటే ఒకవేళ ఆయన డబ్బులు ఇవ్వకపోయి ఉంటే, పనులు ఆగిపోయి ఉంటే దానివల్లనే అప్పుడు కేసీఆర్ గారి బాధ్యత రాహిత్యం అయ్యేది. బట్ ఆయన దాదాపుగా 3,300 కోట్లు కాంగ్రెస్ పాలనలో ముగ్గురు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారి పాలనలో కూడా పనులు కావాలని ఏమీ ఆగలేదు. అంటే డబ్బులు ఇవ్వకపోవడం వలన, బిల్స్ పెండింగ్ ఉండడం వలన పనులు ఆగినట్టయితే మనకేం సమాచారం లేదు. బట్ 3,300 కోట్లు వాళ్ళు పెట్టారు. అప్పుడు ఒక 19-20 కిలోమీటర్ల వరకు తవ్వడం కూడా జరిగింది. ఆ టైంలోనే 2010లో పూర్తి కావాలి అది. ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగితే 2005లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు, ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు, కాంట్రాక్ట్కు అవార్డు కూడా చేశారు కాంట్రాక్టర్కి. మరి 5 ఏళ్లలో పూర్తి చేయాలనుకున్న మీరు 2014 వరకు ఎందుకు చేయలేకపోయిందని ఎదురుదాడి దిగవచ్చు కదా. బీఆర్ఎస్ దిగట్లేదు, ఎందుకంటే రాజకీయం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఈ పర్టికులర్ శ్రీశైలం దాన్ని. వాస్తవంగా ఏం జరిగిందంటే ఇది జాప్యానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాదు, అక్కడున్న పరిస్థితులు. వాస్తవంగా లోపం ఎక్కడ జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ఈ టన్నెల్ను సెలెక్ట్ చేయడమే పెద్ద లోపం. అయితే మా భాషలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మనసెరిగిన వ్యక్తిగా ఆయనది కుట్ర ఇది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని ఉండదు. ఇక్కడ సమస్య ఏమైందంటే రాయలసీమ కరువు ప్రాంతం, తెలంగాణ కూడా చాలా వరకు కరువు ప్రాంతం. రాయలసీమ అయినా తెలంగాణలో అయినా కూడా కృష్ణా జలాల మీదనే ఆధారపడాలి ఈ ప్రాంతం అంతా, దక్షిణ తెలంగాణ అంతా. ఇప్పుడు మనకు కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాల నుంచి ఏ ఒక్క జిల్లా నుంచి కూడా 14 లక్షల మంది వలసపోయినట్టు మనకు కనబడదు. వలసపోయారు, కానీ 14 లక్షల మంది ఒక జిల్లాలో వలసపోయిన చరిత్ర నాకు తెలిసి భారతదేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత మళ్ళీ తెలంగాణలోనే మనకు కనబడుతుంది. ఇద్దరు 2 కరువు ప్రాంతాలు అనుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో వాటా ఎట్లా పంచుకోవాలి? ముందు పరివాహక ప్రాంతంలోనేమో తెలంగాణ ఉంది, పరివాహక ప్రాంతం బయట రాయలసీమ ఉంది. రాయలసీమలో కొద్ది భాగమే తుంగభద్ర పరివాహక ప్రాంతం. ఆ తుంగభద్ర పరివాహక ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతం కిందకి వస్తుంది, ఎందుకంటే అది తుంగభద్ర అనేది ఉపనది కాబట్టి. బట్ వాళ్ళ పరివాహక ప్రాంతం ఎంత ఉందో అన్ని నీళ్లు తుంగభద్ర నుంచి వాళ్ళకి వస్తున్నాయి. హై లెవెల్ కెనాల్ కానీ, ఇంకో కెనాల్ కానీ, కేసీ కెనాల్ కానీ, వీటన్నిటి ద్వారా వాళ్ళకి ఆల్రెడీ వస్తున్నాయి. అయినా కూడా ఒక దురాశ, తెలంగాణ పోయే నీళ్లను మలుపుకొని పోదాం. దీంతో ఏం చేశారంటే, అంటే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఇది ఒక షాకింగ్ కూడా ఈ 2 ప్రభుత్వాలకు. ఎందుకు అంటే ఇప్పుడున్న ఈ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ఇంతమంది ప్రాణత్యాగాలు చేశారు. 8 మంది, ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పేది 8 మంది చనిపోయారు అని చెప్పేశారు సార్. 7,000 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు అయింది. ఇంకో 3-4 వేల కోట్లు అయిద్దో, ఇంకా 7,000 కోట్లు అయిద్దో చెప్పలేము. బట్ ఇది ఒక నిరర్ధక ప్రాజెక్టు, ఏ రకంగా కూడా ఉపయోగపడదు తెలంగాణకి. ఎస్ఎల్బీసీ ఓకే. అంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు బాధ్యత అడ్డం వచ్చింది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక టన్నెల్, చెత్త ప్రాజెక్టు. ఓకే, ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ అనేది ఓకే, ఒక సాహసం చేశారు. కానీ ఒక చెత్త ప్రాజెక్టును తెలంగాణకు ఇచ్చారు ఆల్టర్నేటివ్స్ ఉండంగా. ఏంటి ఆల్టర్నేటివ్స్ సార్? ఎస్ఎల్బీసీకి ఆల్టర్నేటివ్స్ ఏంటి? సుబ్బారాయుడు అని కర్నూలులో
ఇంజనీర్. ఓకే. ఆయన మన తెలంగాణ వ్యక్తి ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కర్నూలులో ఆయన పనిచేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అక్కడ అతనే నేటివ్ ఆఫ్ ఇప్పటికి కూడా కర్నూలులోనే ఉన్నారు. ఆయన ఒక ప్రణాళిక రూపొందించాడు ఆ రోజుల్లోనే. ఏమన్నాడంటే ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది 44 కిలోమీటర్లు ఒకటే టన్నెల్ అనేది ఎక్కడా లేదు, దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు జరిగిన సమస్యలన్నీ ఆయన ఆ రోజుల్లో 2005లోనే ఆయన చెప్పాడు. ఆయన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నాకు కూడా ఇచ్చారు ఆ రోజుల్లోనే. ఓకే. 2009లో ఇచ్చారు నాకు. ఆయన స్పష్టంగా చెప్పాడు ఇది ఇబ్బంది అవుతుంది, దీనికి ఆడిట్ ఉండదు, టైగర్ సాంక్చురీ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ కూడా మట్టి తీయడానికి మళ్ళీ ఆడిట్ అంటాం దాన్ని, మధ్య మధ్యలో ఆ టన్నెల్లో వచ్చిన రాళ్లను వీటిని బయటికి పంపడాన్ని ఆడిట్ అంటాం. ఆడిట్కు అవకాశం లేదు, చాలా డెప్త్తో వస్తున్నది 400 మీటర్ల కింద నుంచి. కాబట్టి దీనిలో చాలా సమస్యలు వస్తాయి. ఆ యంత్రాలు కూడా ఇక్కడికి కాదు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ జాప్యం జరుగుతుంది, కాలయాపన జరుగుతుంది. ఇంత ఇంపార్టెంట్ ఏరియాకు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతము, అటువంటి కాడికి ఇచ్చేటప్పుడు ఇంత ఇబ్బంది ఉన్న టన్నెల్ ఎందుకు పెడుతున్నారు, దానికి ఆయన ఆల్టర్నేటివ్ ఏం చెప్పాడని మీకు చెప్తాను. ఆయన ఏం చెప్పాడంటే పోతిరెడ్డిపాడుకు అయితే ఎట్లయినా హెడ్ వర్క్స్ పెట్టుకున్నారు. అది ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఎస్ఆర్బీసీ అని ఒకటి క్రియేట్ చేశాడు. ఎస్ఆర్బీసీతో పాటు ఎస్ఎల్బీసీ అనేది కూడా ఒకటి ఆయన చెప్పింది అది. ఎందుకంటే చెన్నారెడ్డి గారు అంతకుముందు సర్వే చేయమని అన్నారు. బట్ అప్పటికి సర్వే రిపోర్ట్ వచ్చేసరికి ఆయన అధికారంలో లేడు. అంజయ్య గారు ఉండే. అంజయ్య గారు దానికి అక్కమ్మ బిల్లం అనే ఒక ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత జీవోలు ఇష్యూ చేయడం సర్వే కోసం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఎన్టీ రామారావు ఏమన్నాడంటే టన్నెల్ అయ్యేసరికి ఆలస్యం అవుతుంది, దానిలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, లిఫ్ట్ పెట్టుకోండి, టన్నెల్ను మేము ఆపట్లేదు, సైమల్టేనియస్గా టన్నెల్కి పర్మిషన్స్ కోసం మనం రాస్తాము, అది వచ్చే లోపల టన్నెల్ పనులు అయ్యే లోపల కనీసం మీకు ఇమ్మీడియట్గా వాటర్ అందుబాటులోకి వస్తుంది అని లిఫ్ట్ స్కీమ్ పెట్టాడు. ఓకే సార్. ఇక్కడ ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి వచ్చేదాకా లిఫ్ట్ పనులు కొన్ని జరుగుతూ ఉన్నాయి కానీ టన్నెల్ పని స్టార్ట్ కాలేదు. ఆయనే దాన్ని జలయజ్ఞంలో చేర్చి 2005లో ఆ టన్నెల్ స్కీమ్కి అంకురార్పణ చేశారు. చేసినప్పుడు ఒకసారి ఎగ్జామిన్ చేసి ఇది చాలా కష్టసాధ్యమైంది, ఇది 44 కిలోమీటర్ల టన్నెల్ అనేది సరైనది కాదు అని చెప్పి ఆల్టర్నేట్ కనుక సర్వే చేయించుంటే ఈ సుబ్బారాయుడు గారు చెప్పేది ఏదైతే ఉందో అది పోతిరెడ్డిపాడుకు ప్యారలల్గా అట్లాంటి రెగ్యులేటరే ఒకటి పెట్టి ఇటు కూడా అటు పెట్టినప్పుడు ఇటు కూడా పెట్టాలి కదా. అది ఎస్ఆర్బీసీ, ఇది ఎస్ఎల్బీసీ. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, సేమ్ అదే హైట్లో. అక్కడ 841 పెట్టారు సిల్ లెవెల్, ఇక్కడ కూడా 841 పెట్టి కొంచెమే సొరంగం అవసరం అవుతుంది. ఆ సొరంగం కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉండేది కొంచెమే ఉంటుంది. అక్కడ కిందికి పోయినా కొద్దీ, అంటే అటు పైకి పోయినా కొద్దీ దాన్ని తగ్గుతూ ఉంటుంది గుట్టలు. ఇప్పుడు కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డికి ఎక్కడైతే పెట్టారో దాని దగ్గరలోనే మహేశ్వరం అనే ఒక ఊరు ఉంది. ఆ మహేశ్వరం అనేది ఒక ఐలాండ్ లాంటి ప్లేస్ అన్నట్టు. అక్కడ కనుక సేమ్ పోతిరెడ్డిపాడు లాగా రెగ్యులేటర్ కట్టి ఉంటే అక్కడ నుంచి కొంత దూరం టన్నెల్ ద్వారా తీసుకెళ్ళి నాట్ 44 కిలోమీటర్లు, అది నాట్ ఈవెన్ 20 కూడా ఉండదు. ఓకే సార్. సింపుల్గా ఉంటుంది. కావాలంటే అక్కడ ఆడిట్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండే, ఆ థిక్ ఫారెస్ట్ కూడా కాదు. అక్కడ నుంచి ఆ నాగర్ కర్నూలు అచ్చంపేట మధ్యలో నుంచి ప్లేన్ ఏరియా నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ఇప్పుడున్న ఆ మిడ్ డిండి ఏదైతే ఉన్నదో నక్కలగండి అంటాం, ఇప్పుడు ఈ టన్నెల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంటే అవుట్లెట్ అక్కడికి తీసుకురావచ్చు. భవిష్యత్తులో బహుశా అది కూడా ఒక ఆల్టర్నేటివ్ అవుతుందేమో. బట్ అక్కడ నుంచి అట్లా చేసినట్టయితే గ్రావిటీతోనే వచ్చేటి, గ్రావిటీతోని డైరెక్ట్ నక్కలగండికి వచ్చేటి. ఓకే. బట్ అది పరిశీలించలేదు అప్పుడు. ఆయన కూడా ఇచ్చుంటాడు గవర్నమెంట్కి, బట్ అది ఎవరు కూడా ఎగ్జామిన్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు పనికిరాదు అని అంటున్నా అంటే ఇప్పుడు 854లో ఉంది టన్నెల్ ఇది సార్. 854లో మీరు ఆ హైట్లో పెట్టినట్టయితే అక్కడ దాకా నీళ్ళు రావడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కూడా ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి ఒకసారి వస్తాయి, కానీ అక్కడ ఎన్ని రోజులు ఉంటాయి? ఎందుకు ఎన్ని రోజులు ఉండవు అంటే కింద మనము 8 టీఎంసీలు తీసుకుపోవడానికి అని టన్నెల్స్ పెట్టాం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. 10 అయితేంది 12 అంటే ఏంటి? పాలమూరు రంగారెడ్డి 2 టీఎంసీలు. తర్వాత దానికే ఇప్పుడు డిండిది కూడా పెడుతున్నారు, అంటే విద్యాసాగరరావు డిండి ప్రాజెక్ట్ అని ఒకటి. తర్వాత కల్వకుర్తి ఆల్రెడీ ఉంది.
ఇవన్నీ పర్ డే ఏంటంటే ఒక 3-3.5 టీఎంసీలు ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతానికి వస్తాయి. తర్వాత పోతిరెడ్డిపాడుకు 5 టీఎంసీలు పోతాయి ప్రతిరోజు. తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు 1.5 టీఎంసీ పోతుంది. ఇవే 10 టీఎంసీలు అయినాయి వెలిగొండ ఇవన్నీ కలిపి. అవును సార్. ఇది కాకుండా ఆంధ్రీనివా ప్రాజెక్ట్ ఉంది, మల్యాల ముచ్చుమారి. అయితే ఇది మనదేమో 854 లెవెల్లో నీళ్లు ఉంటేనే టన్నెల్లోకి వస్తాయి. అవన్నీ ఎక్కడున్నాయి? 798 నుంచి 841 మధ్యలో ఉన్నాయి. వెలిగొండ 840, పోతిరెడ్డిపాడు 841 అడుగులు. అంటే అవన్నీ పోగా రోజుకు 12-13. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతుల పథకం పూర్తయితే ఇంకో 3 టీఎంసీలు. అంటే రోజుకు 15 టీఎంసీలు అంటే ఒక పెద్ద నది సార్. అవును. ఆ నదిని డైవర్ట్ చేస్తున్నారు కదా కింద. అవును. కింద నది డైవర్ట్ చేసినప్పుడు ఇంకా నీకు పైన నీళ్ళు అక్కడ లెవెల్ వరకు ఎట్లా వస్తాయి? ఎగ్జాక్ట్లీ. అంటే అల్మట్టి గేట్లన్నీ తెరిచి, నారాయణపూర్ డ్యామ్ గేట్లన్నీ తెరిచి, జూరాల గేట్లన్నీ తెరిచి మొత్తం నీళ్ళని వదిలేస్తే ఓ 2-3 రోజులు ఉంటాయి అక్కడ అంతే. అంటే మనము 3 రోజులు మనం ఫుల్ లెవెల్లో వస్తే ఈ టన్నెల్లో 1 టీఎంసీ, మనకు 30 టీఎంసీలు కావాలి. ఇవేమో 90 రోజులకు ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి, ఎత్తైన ప్రాంతం. కింద ఉన్నాయని 30 రోజులకు ప్లాన్ చేశాడు. ఈ కుట్ర కాకపోతే ఏంటిది విజయ్? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇవన్నీ ఆధారాలున్నాయి కదా. అంటే సపోజ్ ఇక్కడ మనకు ఈ లెవెల్కు నీళ్ళు వస్తే మనకు టన్నెల్లకు నీళ్ళు వస్తాయి. ఈ లెవెల్లోనే 12-15 టీఎంసీలు తీసుకుపోతున్నారు. అవును సార్. ఇప్పుడు మన 800 లెవెల్లోనే మన కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి కూడా ఉంది. అటు కూడా అన్నీ 798, 840 లోపలనే ఉన్నాయి మొత్తం. మరి నీళ్ళు రాని ప్రాజెక్ట్, నిరర్ధక ప్రాజెక్ట్ అంటే తప్పేమున్నది? ఎగ్జాక్ట్లీ సార్. ఎవరిని వచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ జరిగిన చారిత్రక తప్పిదం ఇది. సార్, దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు 44 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ వల్ల ఇన్ని ప్రమాదాలు ఉంటాయని చెప్పి ముందే తెలుసు, నష్టం ఉంటుందని తెలుసు. మీరు అన్నట్లుగా నిరర్ధకమని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ సిద్ధించిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎందుకని మరి దాని వైపుగా ఇంకొక సొల్యూషన్ చూపేటువంటి ప్రయత్నాలు టీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు చేయలేకపోయారు? నాయకులకు ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను ఒక మాట చెప్తా సార్. అంటే కొంతవరకు కేసీఆర్ ఎగ్జామ్షను, బట్ ఈ విషయంలో మాత్రం కేసీఆర్ కూడా నేను మినహాయింపు ఇవ్వదలుచుకోను. లీడర్ అనే దాని డెఫినేషన్ మర్చిపోయారు నాయకులు. లీడర్ అనేవాడు టు లీడ్ ద పీపుల్, నాట్ లెడ్ బై ద పీపుల్. వీళ్ళ భయం ఏంటంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఒక 3,300 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు నేను రద్దు చేస్తే నన్ను ఎక్కడ తప్పు పడతారు? అసలే ఫ్లోరైడ్ ప్రాంతం, అసలే ఆడ బీఆర్ఎస్కి 1 సీట్ తప్ప 2వ సీట్ రాని ప్రాంతం 2014లో. అదే కదా, జగదీష్ రెడ్డి ఒకడే వచ్చినట్టున్నాడు, తర్వాత అంతే, ఇంకెవరు లేదు. మరి ఆ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఒక నాయకునిలో ఉంటాయో తను చేయడానికి అన్నీ అడ్డం వస్తుంటాయి. ఇప్పుడు నాయకులను నడిపించేవాడు, ప్రజలను నడిపించేవాడు నాయకుడు తప్ప ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించేవాడు నాయకుడు ఎప్పటికి కాలేడు. ఒక మంచి పని చేయడానికి ప్రజలు ఏమనుకుంటారో అనేది అడ్డు రానక్కర్లేదు. ఓకే. లీడర్ నాట్ లెడ్ బై ద పీపుల్, హీ హ్యాస్ టు లీడ్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అక్కడ పొరపాటు చేశారు. రీడిజైనింగ్ అనేది ఖచ్చితంగా ఎస్ఎల్బిసికి కేసీఆర్ గారు చేయాల్సి ఉండే. బట్ ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు, ఇప్పుడు వైరల్ అవుతున్నది ఆ బయట, ఆయన దాని పట్ల పాజిటివ్గా మాట్లాడలే కదా. చేయాలి, తప్పదు, వెనక పోదు ముందుకు రాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఇక తప్పదు, మొదలుపెట్టిళ్ళు, ఇప్పుడు నేను ఆపలేను అన్నట్టుగా మాట్లాడాడు. ఆపాల్సి ఉండే, బట్ ఆపలేదు. కేసీఆర్ ఆ స్టెప్ తీసుకోలేదు కాబట్టి ఈరోజు రేవంత్ ఆ స్థాయిలో విమర్శిస్తున్నారు సార్, లేకపోతే రాజకీయం కాబట్టి? రేవంత్ విమర్శకు అర్థమే లేదు. అంటే ఒక్కోసారి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే టీవీలో చూడాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాం. నోరు తెరిస్తే అబద్ధాలు విజయ్. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఇప్పుడు ఆయన దగ్గరనే రికార్డ్ అంతుంది సార్. మేము కాంగ్రెస్ పాలనలో 30 కిలోమీటర్లు తవ్వాం, వాళ్ళు 2-3 కిలోమీటర్లు తవ్వినలో లేదో గొప్పలు చెప్పుకుంటాను అని అన్నాడు. అది 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదన్నారు. వాళ్ళ మంత్రులు ఇంకో అడుగు ముందుకెళ్ళి అసలు రూపాయి ఖర్చు పెట్టలేదని చెప్పారు. వాళ్ళ అధికార పత్రిక వెలుగులో ఏం చెప్పారు? కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. అంటే అది ఇప్పుడు ఎవరు మీ దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉంటాయి ఫిగర్స్ అని. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వాల దగ్గర. జలసౌదలో అడిగితే చెప్తారు కదా ఒక ఫోన్ కాల్తోని. వాస్తవాలు పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? వాస్తవం ఏందో నేను చెప్తాను ప్లీజ్ సార్. వాళ్ళు తవ్వింది అప్ టు 2014 వరకు హార్డ్లీ ఏంటంటే వాళ్ళు ఒక 20 కిలోమీటర్లు తవ్వారు. 20 కంటే ఇంకా తక్కువే.
అంతకంటే ఎక్కువేం తవ్వలేదు వాళ్ళు. వాళ్ళకు కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదురైనాయి. 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సేమ్ ఆయన చనిపోయాక కరెక్ట్ 1 మంత్కి అక్టోబర్లో కర్నూలు పట్టణం మునిగిపోయింది. అంటే దానిలోకి వెళ్తే తప్పెవరిది అంటే వాళ్ళదే. ఎందుకు అనంటే ఒక గ్రీడీనెస్తోని నాగార్జున సాగర్ అంతా ఖాళీగా ఉంది, చుక్క నీరు కూడా నాగార్జున సాగర్కి ఇవ్వకుండా అది ఎండిపోయి ఉన్నది, డెడ్ స్టోరేజ్లో ఉన్నది, మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఆపుకొని పెట్టుకున్నారు. పైనుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్నది. వాళ్ళు ఏమనుకున్నారంటే అల్మట్టి వరద, తుంగభద్ర వరద, ఈ జూరాల నుంచి వచ్చేది, దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. వచ్చింది వచ్చినట్టు వదిలేయచ్చులేం మనమని. బట్ ఏం జరిగింది, ఆ రాత్రి మహబూబ్ నగర్లో కర్నూలు జిల్లాలో ఉన్న చెరువులన్నీ ఒక్క వర్షంతో తెగిపోయినాయి. ఈ చెరువులలో నీరంతా కూడా వచ్చి దానికి తోడైంది. తోడయ్యేసరికి కర్నూలు పట్టణంలో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఓకే సార్. తాడి చెట్టు అంత ఎత్తు నీళ్ళు వచ్చేసాయి, 40 ఫీట్లు 30 ఫీట్లు. ఆ రోజు డ్యామ్ కొట్టుకుపోవాల్సింది అసలు. అది అప్పుడు కట్టిన వాళ్ళు చాలా గట్టి కట్టారు కాబట్టి అది ఆగింది ఆ రోజు. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రీడీనెస్తోని ఎందుకు పెట్టుకున్నారు అని అంటే ఈ పోతిరెడ్డిపాడు ద్వారా ఇవన్నీ ఏవైతే కింద ఉన్నాయో మొచ్చమర్రి, మల్యాల, ఈ నీళ్ళన్నీ కూడా మనం కింద నింపుకుందాం రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే సార్. అయితే ఆ రోజు ఆ మునిగిపోవడం వల్ల కాంగ్రెస్ మొదలుపెట్టిన టన్నెల్ పనులు కూడా అయిపోయినాయి ఇన్లెట్ సైడ్. వాస్తవంగా ఇది క్రానలాజికల్గా చూస్తే 2007లో డబ్బులు ఇచ్చారు, 2008లో టన్నెల్ బోరింగ్ మిషన్ ఒకటి ముందు వచ్చింది, ఒకటి 2009లో వచ్చింది. అయితే 2008లో వచ్చింది, వచ్చి పని అవుట్లెట్ నుంచి పని స్టార్ట్ చేసింది, అదే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇన్లెట్ నుంచి వచ్చేది మునిగిపోయింది కాబట్టి అది పని చేయలేదు. అది బిగిన్ చేయకముందే దానికి బేరింగ్ పోయింది, దానికి ఇబ్బందులు వచ్చాయి. 2011లో మొదటిసారి పని చేయడం మొదలుపెట్టింది. వాళ్ళకి ఇచ్చిన టైం 2010లో పూర్తి కావాలి టన్నెల్. అదే సార్. బట్ వాళ్ళ పాలనలో ఏదైతుందో 3,300 కోట్లు ఖర్చు పెట్టారు. కేసీఆర్ గారు 10 ఇయర్స్లో 3,600 కోట్లు ఖర్చు పెట్టాడు, 3,900 కోట్లు ఖర్చు పెట్టాడు దాదాపు. ఇక్కడ కూడా అవే సమస్యలు వచ్చాయి. ఇదేమో ఇన్లెట్ సైడ్ నుంచి రావాలి, ఇప్పుడు అవుట్లెట్ సైడ్ నుంచి పోయిన టన్నెల్ ఏదైతుందో అది పోవాల్సింది 23 కిలోమీటర్లు, 22, 23. ఇది కూడా 22, ఇది కూడా పోవాలి. ఎందుకంటే 22 క్రైటీరియా ఏంది, ఒకటే టన్నెల్ పంపొచ్చు కదా, 2 టన్నెల్ ఎందుకు వచ్చినాయి, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అంటే ఆక్సిజన్ డక్ట్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం 15 కిలోమీటర్స్ వరకే ఇదివరకు డిజైన్ చేశారు ఏ టన్నెల్నైనా. ఓకే సార్. బట్ ఈ టన్నెల్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 44ను 22 అని అట్లా డివైడ్ చేశారు. అటు నుంచి ఒక 22, ఇటు నుంచి ఒక 22. కాబట్టి ఆ 2 టన్నెళ్ళు అవసరమైనవి. అయితే ఇన్లెట్ ఏంటంటే 354 లెవెల్ అని చెప్పాను కదా. అవును సార్. అక్కడ అడ్డుకున్న ఆ ఎత్తుగడ్డ, అంటే ఇప్పుడు ఈ టన్నెల్లోకి ఇప్పుడు మనం ఇన్లెట్ టన్నెల్లోకి వెళ్తున్నాం కదా, దానికున్న కృష్ణానది మధ్య చిన్న మట్టి దిబ్బ అడ్డం ఉంటుంది. ఓకే. ఆ మట్టి దిబ్బ 80-85 ఆ రేంజ్లోనే ఉంటుంది. ఒకవేళ కనుక వరద ఎక్కువ వచ్చింది అనుకోండి, దాని మీదకి వెళ్ళి వచ్చి టన్నెల్లోకి వెళ్ళిపోతాయి. అట్లా 2009లో పోయినాయి. తర్వాత అప్పుడు ఇక కోతకు గురైనట్టుంది, ఇంకా కొంత తగ్గింది దాన్ని హైట్. ఎప్పుడు ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి వచ్చినా టన్నెల్లోకి నీళ్ళు పోతూ ఉన్నాయి. అవును సార్. అయితే కేసీఆర్ గారు మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చాడు, పని జరిగింది, స్లోగా జరిగింది. ఎందుకంటే ఇటువైపు నుంచి ఎక్కువగా వాటర్ లీకేజ్ ఉంది, డీవాటరింగ్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఓకే సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు కరెంట్ బిల్లులు కూడా కట్టలేదు, కరెంట్ కట్ చేశారని. కరెంట్ కట్ చేస్తే వీళ్ళు ఏం చేశారు, క్యాబినెట్లో రెజల్యూషన్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ జరగదు, కరెంటు బిల్లుల కోసం క్యాబినెట్ తీర్మానం చేశారు. ఏమనంటే వాళ్ళకి ఎంత కరెంటు డ్యూ ఉన్నా మేము కడతాం ప్రభుత్వం, మీరు పవర్ కట్ చేయొద్దు అని చెప్పేసి ఎలక్ట్రిసిటీకి అఫీషియల్గా క్యాబినెట్ తీర్మానం చేసి పంపారు. వాళ్ళు చేసిన తప్పేమున్నది? ఎగ్జాక్ట్లీ. రెండవది, డబ్బులు ఇవ్వలేదు అంటే కాంగ్రెస్ పెట్టిన దానికంటే ఎక్కువ పెట్టారు. తర్వాత అక్కడ నీళ్ళు రావడం వల్ల, తర్వాత డీవాటరింగ్ చేయడంలో ఇబ్బందుల వల్ల మెకానికల్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రాబిన్సన్ కంపెనీయే తయారు చేసింది. కొంతమంది తెలియక ఏమంటారు కొత్త టెక్నాలజీ. కొత్త టెక్నాలజీ కాదు ఇది, 1800లో ఈ టెక్నాలజీ వచ్చింది. మీరు లండన్ వెళ్తే కనుక లండన్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ అన్నీ కూడా ఈ టన్నెలే చేసింది. రాబిన్సన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళ దగ్గరనే ఈ టెక్నాలజీ ఉంది. అప్పుడు ఆ రోజుల్లో రాబిన్సన్ వాళ్ళే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక్కున్నది.
ఇది 225 ఇయర్స్ కింద. ఓకే సార్. తర్వాత కరెక్ట్గా ఇప్పుడు 1825లో లండన్ రైల్వే అంతా కూడా ఆ థేమ్స్ నది కింద నుంచి టన్నెల్స్ తీసింది ఇదే మిషన్. ఇది కొత్త టెక్నాలజీ ఎందుకు అవుతుంది? కాకపోతే లాంగెస్ట్ టన్నెల్ ఇది. ఓకే సార్. 44 కిలోమీటర్స్ అనేది ఎక్కడా లేదు ఇప్పటివరకు. అది ఒక్కటే దీనిలో ఉన్న విశేషం తప్ప టెక్నాలజీ కొత్తది కాదు. కాకపోతే మన ఇండియాలో ఈ మిషన్ తయారు చేసేవాళ్ళు కానీ దాని విడిభాగాలు తయారు చేసేవాళ్ళు కానీ లేరు. అక్కడ నుంచి రావాల్సిందండి. ఒక బేరింగ్ పోతే ఆ బేరింగ్ రావడానికి బేరింగ్ చాలా అవసరం అవుతాయి ఇంట్లో. ఓకే సార్. ఆ బేరింగ్ రావడానికి కనీసం 6 months 1 year పడుతుంది. మళ్ళీ కస్టమ్స్ దగ్గర పెండింగ్ పడి ఉంటుంది, అక్కడ డబ్బులు కట్టి వెంటనే విడిపించుకోరు. ఇట్లాంటి సమస్యలు అన్నీ వచ్చినాయి. రెండవది ఏంటంటే కోవిడ్ టైంలో అక్కడ పనిచేసే వాళ్ళంతా వేరే రాష్ట్రాల వాళ్ళే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా అందరూ వేరే రాష్ట్రాల వాళ్ళు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దాదాపు 2 years పనులు బంద్ ఉన్నాయి కోవిడ్ వల్ల. వచ్చినాక మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయిందో లేదో మళ్ళీ బేరింగ్ పోయింది. ఒకసారి బేరింగ్ పోతే మళ్ళీ 1 year పెండింగ్. ఫస్ట్లో కూడా మునిగిపోయినప్పుడు విడి భాగాలు తెప్పేయడానికే 2 years పట్టింది. ఇప్పుడు కూడా ఇప్పుడు శవాలను తీయడానికి కట్ చేస్తున్నారు కదా. అవును సార్. ఇంకా కటింగ్ ఎట్లా అవుతుంది అంటే టోటల్ ఆ మిషన్ అంతా డిస్మాంటిల్ చేస్తారు. చేయాలి, తప్పదు. ఎక్కడో వాళ్ళు హెడ్లో ఉన్నారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు, అక్కడ చిక్కున్న వాళ్ళు. సో ఆ బాడీలు తీయాలన్నా కూడా దీనినంతా డిస్మాంటిల్ చేయాలి. రెండవది బాడీల కోసం కాకపోయినా అది పనిచేయదు ఇప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలు దాని మీద పడ్డాయి. ఎంత ఫోర్స్తో పడ్డాయి అంటే 2 టన్నుల బరువు ఉన్న రాయి జూపల్లి కృష్ణారావు నాతో మాట్లాడిన దాన్ని బట్టి 400-500 మీటర్లు కొట్టుకొచ్చింది. అంటే ఎంతమంది ట్రై చేసినా కూడా 2 టన్నుల బరువు ఉన్న రాయి కదులుతుందా? అసలు కాని పని కదా. అంటే వాటర్ ఫోర్స్ ఎంత వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. ఆ గుట్టలో నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ 2 అంతస్తుల టన్నెల్ బోరింగ్ మిషన్ మీద పడ్డాయి. అది 10 feet లైట్ ఉంటుంది. అది 9.2 దాని కైవారం, బట్ దాని సైజు 10 feet ఉంటుంది. అది 10 feet లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఇదంతా ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది కదా రింగ్స్. అవును సార్. ఆ రింగ్ సైజు ఒక 0.8 ఉంటుంది. 9.2 టన్నెల్ సైజు. బట్ 10 feet మిషను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. ఎందుకంటే 9.2 10 feet దాని హైటు. అది కొట్టుకుంటూ పోతూ ఉంటుంది. మళ్ళీ రింగ్స్ పెట్టే వరకు ఏమవుతుంది, మళ్ళీ హెడ్ లోపలికి రాదు ఇక. కాబట్టి ఏం చేస్తారంటే డిస్మాంటిల్ చేసి తీస్తారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి మళ్ళీ కొత్తది పోయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ వెనక్కి రాకుండా దాన్ని సైడ్కు తవ్వేసి లోపల పెట్టేస్తారు. ఇంకా దానిలోనే సీల్ చేసేస్తారు. అలా పనికొచ్చే పార్ట్స్ అన్నీ తీసేసుకొని దాన్ని అందులో సీల్ చేసేస్తారు. కాబట్టి మళ్ళీ పనులు మొదలు పెట్టాలంటే ఇప్పుడు ఇదంతా తీసేయాలి, అంతా క్లీన్ చేయాలి, కొంతకాలం పాటు డీవాటరింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు వచ్చిన ఫాల్ట్ ఏందనేది ఫ్రాక్చర్డ్ జోన్ ఏదైతే ఉన్నదో, రాళ్ళు పడ్డాయి, మట్టి పడ్డది, బురద పడ్డది, ఇప్పటికి వాటర్ పడుతున్నది. ముందు 8,000 లీటర్లు వచ్చింది, దాన్ని తగ్గించుకుంటూ 3,000కు తీసుకొచ్చారు. ఆ 3,000 లీటర్లే కదా, ఏం కాదన్న ధైర్యంతో ముందుకెళ్ళారు. బట్ ఆ 3,000 లీటర్లే కాక ఒక్కసారి పెద్ద ప్రెజర్తోని ప్రమాదం జరిగింది. అక్కడేమన్నా భూగర్భ శాస్త్రవేత్తలు అంటే భూభౌతిక శాస్త్రవేత్తలు ఏమన్నా ముందు సర్టిఫై చేశారా లేదా అనేది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం అయితే తన మీదకి నింద రాకుండా మేము అన్నీ చేసామంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే రిపోర్ట్ చేయాల్సింది రాబిన్సన్ కంపెనీ. ఎందుకంటే సబ్ కాంట్రాక్ట్ వాళ్ళే తీసుకున్నారు తవ్వడానికి. జయప్రకాష్ది కాంట్రాక్ట్ అయినా కూడా రాబిన్సన్ వాళ్ళే టన్నెల్ బోరింగ్ మిషన్ ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే మనకు డెలివరీ చేశారో వాళ్ళే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళైనా రిపోర్ట్ చేయాల్సి ఉండే. వాళ్ళకు అటువంటి ఎక్స్పర్టైజ్ ఉందా లేదో మనకు తెలియదు. కేవలం వాళ్ళ మీద వదిలేసి ఇంజనీర్లు కూర్చున్నారనేది మనకు తెలియదు. ఇట్లాంటివన్నీ ఎంక్వైరీలో తేలుతాయి అవి. బట్ ఇప్పుడు ఎంక్వైరీకి టైం కాదు కదా. ఇప్పుడు ముందు వాళ్ళని బయటికి తీయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి బాడీలన్నీ ఇవ్వాలి కదా. అవును సార్. కాబట్టి ఇదంతా ఇప్పుడు మళ్ళీ కొత్త మిషన్ రావాలంటే తయారు చేయడానికి వాళ్ళకి 1 year పడుతుంది. ట్రాన్స్పోర్ట్కి 6 నెలలు పడుతుంది అమెరికా నుంచి రావాలంటే షిప్లో. మళ్ళీ వచ్చి అసెంబ్లీ చేయాలంటే 6 నెలలు పడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 నెలల్లో చేస్తామంటున్నాడు. అది జస్ట్ ఇంపాసిబుల్. అది అటు నుంచి తవ్వుకుంటూ వచ్చేది ఇంకో 2 kilometers తవ్వగలుగుతుంది. తర్వాత ఆక్సిజన్ డక్ట్ సరిపోద్ది దానికి. అది అక్కడ ఆపాల్సిందే. రేవంత్ రెడ్డి గారు అన్నారు అటు నుంచి తవ్వుకుంటూ వస్తామని. ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత సమాధానాలు లేక టీఆర్ఎస్ మీద నిందలు వేయడము, అబద్ధాలు చెప్పడం ఇదంతే నాకు నచ్చలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఉందాగా వ్యవహరించాలి. సార్,
ఇప్పటికిప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణాన్ని దాని తవ్వకాన్ని ఆపలేము, ఎందుకంటే దాదాపు 1,000 కోట్ల రూపాయల 7,000 కోట్లు 7,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది. సరే, ఇంకొన్ని 1,000 కోట్లు కుమ్మరించేసి చేద్దామంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఎస్ఎల్బిసి పూర్తయితే వచ్చినటువంటి ఉపయోగము వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ద ఫింగర్స్. ఆల్టర్నేట్ ఏంటి సార్, ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఇంకా మున్ముందు కూడా జరగకుండా ఉండాలంటే అంటే ఇంత లాంగెస్ట్ టన్నెల్స్ అనేవి అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే ఒకవేళ ఇదే ప్రత్యామ్నాయమై ఇంకా వేరే ఏది లేదనుకో వదిలేయడం మంచిది. ఆల్టర్నేటివ్ ఇప్పుడు భూమి ఖచ్చితంగా వరి పంట వేయాలి, ఖచ్చితంగా సాగునీటి కాలువల కిందనే పండించాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు కొన్ని దిక్కుల అవకాశం ఉండనప్పుడు ఏం చేస్తాం? కేసీఆర్ గారే ఒక విజన్ మేము డిస్కస్ చేసాం, తెలంగాణ విజన్ ఎట్లుండాలి, తెలంగాణ రాకముందు డిస్కస్ చేసాం, పార్టీ పెట్టకముందు డిస్కస్ చేసాం, పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డిస్కస్ చేసాం. కొన్ని భౌగోళికంగా కొన్ని ప్రాంతాలకు అవకాశం ఉండదు, అక్కడ ఇంకొకటి ఉంటుంది ఏదో. ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమ రత్నాల సీమ అంటాం, నీళ్ళ సీమ అనం మనం. అవును సార్. ఎందుకంటే అక్కడ తెలంగాణలో లాగా ఫర్టైల్ ల్యాండ్ కానీ తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ అక్కడ లేదు, వర్షపాతం కూడా ఇక్కడంతా లేదు. అక్కడ లేకున్నా వాళ్ళకు ఒక అద్భుతమైన ఖనిజ సంపదనిచ్చారు, బంగారు గనులు, తర్వాత వజ్రాల గనులు, ఇట్లాంటివన్నీ ఇచ్చారు. అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి హార్టికల్చర్ పంటలు ఇట్లాంటివి చేసుకోవచ్చు, తక్కువ నీళ్ళతో పండించే పంటలు. ఎక్కడైతే మంచి ఫర్టైల్ ల్యాండ్ నుండి వాటర్ అవైలబుల్ ఉందో, వర్షపాతం ఎక్కువగా ఉన్నదో అక్కడ వరి పంటలు ఇట్లాంటివి వేయాలి. ఒక విజన్ ఉండాలి కదా. ఇంత కష్టపడి టన్నెల్ ద్వారా నీళ్ళు తేవాల్సిన అవసరం ఏంది? ఆల్రెడీ ఎన్టీ రామారావు గారే లిఫ్ట్ స్కీమ్ ప్రతిపాదించారు. లిఫ్ట్ స్కీమ్కి అన్ని అనుమతులు ఆయన పీరియడ్నే వచ్చినాయి, చంద్రబాబు పీరియడ్లో. చంద్రబాబు దానికి ఎలిమినేట్ మాధవరెడ్డి ఒత్తిడితోని లిఫ్ట్ స్కీమ్ ఆల్రెడీ కమెంట్స్ అయింది, మోటార్స్ పెట్టారు, పనిచేస్తున్నది, దాదాపు 1,60,000 ఎకరాలు దాని కింద సాగైతున్నది. దానికి ఇది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే ప్రయత్నం ఇది ఇంత కష్టంగా ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదని వదిలేయాల్సింది. మరి ఎందుకు జలయజ్ఞంలో జరిగింది ఏంటంటే తెలంగాణ వాళ్ళు సాగునీరు అడుగుతున్నారు కాబట్టి నీరు ఇచ్చినట్టు అన్ని పనులు చేయాలి, కాంట్రాక్టర్లకు ఈపీసీ సిస్టంలో మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి. ఎవడెక్కడ పోతేంది 10% అడ్వాన్స్ అయితే మనకు వస్తున్నది కదా. ఈ చేత్తో పొద్దున ఇస్తారు, ఈ చేత్తో సాయంత్రం తీసుకుంటారు. ఇదే జరిగింది. జలయజ్ఞాన్ని మేము ధనయజ్ఞం అని ఎందుకన్నాం అంటే ఎక్కడ లేని విధంగా కాంట్రాక్టర్కి అడ్వాన్స్ 10% ఇవ్వడం, అది కూడా డిజైన్ కానీ ఎవ్రీథింగ్ కాంట్రాక్టర్ చేయాలి. ఈపీసీ సిస్టమ్ అంటేనే అది. కేసీఆర్ రాగానే ఈపీసీని రద్దు చేశాడు. అంటే అయినా అన్ని రకాలుగా ఈపీసీల ద్వారా మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న లేదు 1,80,000 కోట్లు జలయజ్ఞం. మరి అక్కడ రాజశేఖర రెడ్డి తప్పట్టరు కానీ ఏం చేయకపోయినా 1,00,000 కోట్లు తినారని చెప్పి 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తినడానికి కేసీఆర్ మీద ఆరోపణలు, నిందలు. అయితే ఈ నాయకులను మనం ఏమనలేము, ఎందుకంటే ప్రజలు అబద్ధాలను నమ్మినంతకాలం నాయకులు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే అమెరికాలో ఆటా సభలో ఆయన ఒక మాట మాట్లాడాడు, ఈ ప్రజలంతా గొర్రెలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు, నాయకులు ఎప్పుడు వాళ్ళని మోసం చేస్తూనే ఉంటారని చెప్పి ఎలక్షన్లో ముందు చెప్పాడు. ఆయన పోలింగ్కు నామినేషన్లో ముందు చెప్పాడు. అయినా సోయి లేదు కదా మన జనానికి. నేను అందుకే అంట సిరివెన్నెల పాట తప్పేం కాదు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం. అంతే సార్. అది ఇప్పటికైనా వాళ్ళు మారకపోతే నాయకులు వాళ్ళని మోసం చేస్తూనే ఉంటారు, అబద్ధాలు చెప్తూనే ఉంటారు, నమ్మిస్తూనే ఉంటారు, శ్రీశైలం టన్నెల్ ద్వారా నీళ్ళు వస్తాయని చెప్తూనే ఉంటారు. బట్ వాస్తవాలు ఇవి. జనానికి తెలంగాణ సోయి వచ్చింది కానీ కేసీఆర్ గారు చాలా కష్టపడి తెలంగాణ సోయి తీసుకొచ్చారు కానీ నీళ్ళ సోయి రావాల్సినంతగా రాలేదు. ఇప్పటికైనా ప్రతి విషయం మీద ప్రజలు జాగ్రత్తతో అన్ని విషయాల మీద కొద్దిగా అవగాహన పెంచుకున్నట్టయితే, ఇప్పుడు మనలాంటి సోషల్ మీడియా ఛానల్స్ చాలా అవగాహననిచ్చే మాటలు చెప్తా ఉన్నాయి. బట్ వాటి నుంచి ఏవైతే అభూత కల్పనలో అబద్ధాలు చెప్పే ఛానల్స్ ఉన్నాయో వాటి సపరేట్ చేసి వాస్తవాలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం ప్రజలు చేయాలి. ప్రజల్లో సోయి ఉంటే నాయకులు తప్పుదారి పట్టారు, అబద్ధాలు చెప్పారు. ప్రజలకు ఎప్పుడైతే సోయి లేదో నాయకులు ఏదైనా చెప్తారు, మోసం చేస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినట్లు ప్రజలు విద్యావంతులైతే చైతన్యవంతులైతేనే మార్పు సాధ్యం. కానీ ప్రజలను ఎప్పుడూ కూడా విద్యావంతులు చైతన్యవంతులు కానివ్వకుండా, ఎందుకంటే అయితే తిరిగి ప్రశ్నిస్తారేమో, నిలదీస్తారేమో అనేటువంటి రాజకీయ నాయకులు మొత్తం ఆ భ్రమలో ఉంచుతారు అంటారు. 75 ఏళ్ళుగా కనీసం అక్షరాస్యత 100% సాధించలేదంటే ప్రభుత్వ ప్రయత్నాలలో లోపం ఉందనే కదా. మీరు అన్నది 100% ఫ్యాక్ట్. కానీ ప్రజలు
ఆ విషయాన్ని గమనించి మనల్ని ఎదగనివ్వరు, మనమే ఎదగాలి. ఆ ఘంటసాల పాట ఒకటి ఉంది, శ్రీశ్రీ గారు రాసింది 74లో, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అని చెప్పి భూమి కోసం సినిమాలో అనుకుంటా రాశారు ఆయన ఆ రోజుల్లో. అంటే 50 సంవత్సరాలు అయింది ఆ పాట రాసి. మరి ఇక ఎవరో వస్తారని ఏదో చేస్తారని ప్రజలు ఎదురు చూస్తే వాళ్ళ కష్టాలు తొలగిపోవు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళే చైతన్యవంతులు కావాలి. 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. కావాల్సినంత అరచేతిలోనే మొత్తం ప్రపంచం అంతా కనబడుతూ ఉంది. తెలుసుకోవాలి, ఇంకా గుడ్డెత్తు పోకడ పోకూడదు. తప్పకుండా సార్. భవిష్యత్తులో ప్రజల నుంచి మార్పు రావాలని, దానికన్నా ముందు రాజకీయ నాయకుల్లో ఇంకా బాధ్యత పెరగాలని, ఎస్ఎల్బీసీ లాంటి ప్రమాదాలు ఇంకా మున్ముందు జరగకూడదని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.